హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన 10th గ్రాండ్ టెస్ట్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ బిట్స్ అనేవి చూద్దాం. మన ఫస్ట్ బిట్ వచ్చేసి మౌంట్ ఎట్నా దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇటీవల వార్తల్లో కనిపించిన మౌంట్ ఎట్నా ఏ దేశంలో ఉంది? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 ఇథియోపియా, ఆప్షన్ 3 ఇటలీ, ఆప్షన్ 4 ఇండోనేషియా. మనకి ఈ మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతము ఇటలీలో ఉందన్నమాట. ఇటలీ దేశంలో ఉంటుంది ఈ మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతం. అయితే ఇది రీసెంట్గా మనకి ఇది యాక్టివ్ వాల్కనో అనమాట. రీసెంట్గా బద్దలవుతూ మనకి న్యూస్లో ఉందన్నమాట ఈ మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతం. యూరోప్లోనే ఇది టాలెస్ట్ వాల్కనో. నెక్స్ట్, Storm Shadow missile was jointly developed by the United Kingdom and which country? Storm Shadow క్షిపణి యునైటెడ్ కింగ్డమ్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 ఇండియా. మనకి ఫ్రాన్స్ అలాగే యూకే రెండు కూడా సంయుక్తంగా డెవలప్ చేశాయి ఈ స్ట్రోమ్ షాడో అనే మిసైల్ అన్నమాట. అయితే ఈ స్ట్రోమ్ షాడో యొక్క మిసైల్ పేరు ఏంటంటే కనుక స్కాల్ప్ ఈజీ. ఇది వచ్చేసి లో అబ్జర్వబుల్ అండ్ లో రేంజ్డ్ ఎయిర్ లాంచ్డ్ మిసైల్ అన్నమాట. ఇది ఫ్రాన్స్ అలాగే ఇంకా యునైటెడ్ కింగ్డమ్ ఈ రెండు కలిసి సంయుక్తంగా డెవలప్ చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, What is the name of India's first indigenously designed and manufactured aircraft carrier? భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ రూపకల్పన మరియు తయారు చేసిన విమాన వాహక నౌక పేరు ఏమిటి? ఆప్షన్ 1 ఐఎన్ఎస్ అరిహంత్, ఆప్షన్ 2 ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఆప్షన్ 3 ఐఎన్ఎస్ చక్ర, ఆప్షన్ 4 ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మనకి ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అయితే ఇది ఎవరు బిల్డ్ చేశారంటే కనుక కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. 2022లో దీన్ని నేవీలో కమిషన్ చేయడం జరిగిందనమాట, సెప్టెంబర్ 2022లో. మరి నెక్స్ట్, ద స్కిల్ ఫర్ ఏఐ రెడీనెస్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? స్కిల్ ఫర్ ఏఐ రెడీనెస్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఆప్షన్ 2 మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఆప్షన్ 3 మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్షన్ 4 మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వారు ఈ స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశారనమాట. దీన్ని 2025 జూలైలో తీసుకురావడం జరిగింది. ఇది ఒక ప్లాట్ఫామ్ అండి. అసలు ఏముంటుంది ఈ ప్లాట్ఫామ్, దేనికోసం తీసుకొని వచ్చారంటే మొత్తం 6 నుంచి 12 తరగతుల వరకు పిల్లల యొక్క పాఠ్యాంశాలను ఏఐతో అనుసంధానం చేయడం కోసం తీసుకొచ్చిన ఈ ప్లాట్ఫామ్ అనేది ఏఐతో అనుసంధానం చేయడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఇంతకీ ఏ మినిస్ట్రీ దీన్ని తీసుకొని వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వారు దీన్ని తీసుకురావడం జరిగింది. ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, నింగోల్ చౌకాబా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? నింగోల్ చౌకాబా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ 1 నాగాలాండ్, ఆప్షన్ 2 అస్సాం, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 సిక్కిం. మనకి మణిపూర్లో సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఈ ఫెస్టివల్ని. ఏ పండుగ? నింగోల్ చౌకాబా అనే పండుగని. దీన్నే ఇంకా ఏమని చెప్తామంటే హియాంగి నిని అనేసి కూడా పిలుస్తారనమాట ఈ పండుగని. అసలు ఏంటి పండుగ అంటే వివాహిత స్త్రీలు తమ యొక్క సోదరులతో బంధాన్ని బలపరుచుకోవడం కోసం సెలబ్రేట్ చేసుకునే పండుగనే ఈ నింగోల్ చౌకాబా లేదంటే హియాంగి నిని అనే ఫెస్టివల్గా పిలుస్తామన్నమాట. రెండవ చాంద్రమాన నెలలోని 2వ రోజున ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మణిపూర్లో. నెక్స్ట్, విచ్ కంట్రీ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద బ్రిక్స్ గ్రూప్? కింది వాటిలో ఏ దేశం బ్రిక్స్ సమూహంలో సభ్యుడు కాదు? ఆప్షన్ 1 సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ 2 శ్రీలంక, ఆప్షన్ 3 బ్రెజిల్, ఆప్షన్ 4 ఇండియా. మనకి బ్రిక్స్ కంట్రీస్ చూసుకుంటే
బ్రిక్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, బ్రెజిల్. బి అంటే బ్రెజిల్. ఆర్ అంటే కనుక రష్యా, ఇండియా, చైనా, అలాగే సౌత్ ఆఫ్రికా. ఈ కంట్రీస్ మనకి బ్రిక్స్లో ఉన్నాయన్నమాట. అయితే శ్రీలంక అనేది బ్రిక్స్లో మెంబర్షిప్ కంట్రీ కాదు. మరి రీసెంట్గా మనకి 2024, రీసెంట్గా ఏం కాదు, 2024లో ఇంకా బ్రిక్స్లో 5 దేశాలు చేరాయి. అవి ఏమేమనేసి చెప్పుకున్నాము, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, అలాగే యుఏఈ. ఈ కంట్రీస్ కూడా మనకి బ్రిక్స్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. దీంతో బ్రిక్స్లో మొత్తం 10 సభ్య దేశాలు అయ్యాయి. ఈ బ్రిక్స్ అనేది మనకి ఫస్ట్ బ్రిక్గా ఏర్పడింది. ఎందుకోసం ఇది ఏర్పడింది అంటే కనుక శాంతి మరియు ఆర్థిక సహకార ఒప్పంద సంస్థనే ఈ బ్రిక్గా ఏర్పడిందనమాట. 2006లో ఏర్పడింది, కానీ అఫీషియల్గా 2009 నుండి ఇంప్లిమెంట్ అయ్యింది. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా అనేది మనకి 2010లో ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 2024లో మళ్ళీ ఈ 5 దేశాలు అనేవి కూడా జాయిన్ అయ్యాయి బ్రిక్స్ కంట్రీలో. రీసెంట్గా మనకి ఈ బ్రిక్స్ యొక్క బ్యాంక్ నేమ్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి అనేది బ్రిక్స్ యొక్క బ్యాంక్ అనమాట. ఇది షాంఘైలో ఉంటుంది, చైనాలో. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 2025 బ్రిక్స్ సమ్మిట్ అనేది జరిగింది. ఇది ఎన్నవ సమ్మిట్ బ్రిక్స్కి సంబంధించి అంటే 17th సమ్మిట్ అనమాట. ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగిందనమాట. రియో డి జెనీరోలో జరిగింది. మరి 2026లో ఈ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటే 18th సమ్మిట్ అవుతుంది. దీనికి ఇండియా హోస్ట్ చేయనుంది 2026లో జరిగే బ్రిక్స్ సమ్మిట్కి. ఇది బ్రిక్స్కి సంబంధించి. నెక్స్ట్, when was the first edition of the annual joint military exercises Sampriti between India and Bangladesh is initiated? భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య వార్షిక ఉమ్మడి సైనిక వ్యాయామం సంప్రీతి యొక్క మొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆప్షన్ 1 2010, ఆప్షన్ 2 2009, ఆప్షన్ 3 2012, ఆప్షన్ 4 2015. మనకి 2009లో ఈ సంప్రీతి ఎక్సర్సైజెస్ అనేవి ఇవి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనమాట. బంగ్లాదేశ్కి అలాగే ఇండియాకు మధ్య యాన్యువల్ ఎక్సర్సైజెస్. అయితే మనకి 2023లో లాస్ట్ 11th ఎడిషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాయి ఈ ఎక్సర్సైజెస్. 2024లోనూ 2025లోనూ ఇవి జరగలేదు. 2023లో లాస్ట్ 11th ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే కనుక మేఘాలయలో జరిగిందనమాట. ఇండియాలోని మేఘాలయ, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఉమ్రై అనే ప్రాంతంలో జరిగాయి ఈ సంప్రీతి ఎక్సర్సైజెస్. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ ఏ వార్తాపత్రికను ప్రారంభించారు? విచ్ న్యూస్ పేపర్ డిడ్ మహాత్మా గాంధీ స్టార్టెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా? ఆప్షన్ 1 ఇండియన్ ఒపీనియన్, ఆప్షన్ 2 నేషనల్ హెరాల్డ్, ఆప్షన్ 3 ఇండియన్ సోషలిస్ట్, ఆప్షన్ 4 కామన్వీల్. మనకి ఇండియన్ ఒపీనియన్ అనే ఒక పత్రికను గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేశారనమాట. ఏ ఇయర్లో అంటే 1903లో ప్రారంభించారు ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికని. మరి ఇండియాలో గాంధీ గారికి సంబంధించి ఏమైనా పత్రికలు ఉన్నాయా అంటే యంగ్ ఇండియా అనే పత్రిక ఉంది, అలాగే నవజీవన్, ఇది గుజరాతీ మాసపత్రిక అనమాట, అలాగే హరిజన్ అనే పత్రిక, ఇది గుజరాత్లో వెలువడే పత్రిక. ఇవన్నీ కూడా గాంధీ గారికి సంబంధించిన పత్రికలు అనమాట. ఈ నేషనల్ హెరాల్డ్ అనేది మనకి జవహర్లాల్ నెహ్రూ గారు 1938లో నడిపారు. అలాగే కామన్వీల్ ఈ పత్రిక వచ్చేసి మనకి ఎవరికి సంబంధించిందంటే కనుక అనిబిసెంట్ గారు ప్రారంభించిన పత్రిక అనమాట. ఇది వారపత్రిక అంటే వీక్లీ మ్యాగజైన్ అనమాట. అలాగే దీంతోపాటు మనకి ఇక్కడ యంగ్ ఇండియా అనేసి చూసుకున్నాం కదా, న్యూ ఇండియా అనే పత్రికను కూడా మనకి ఎవరు నడిపారు అంటే అనిబిసెంట్ గారే నడపడం జరిగింది. నెక్స్ట్, నేమ్ ద ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ప్రథమ మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆప్షన్ 1 నళిని సేన్ గుప్తా, ఆప్షన్ 2 ఇందిరాగాంధీ, ఆప్షన్ 4 ఆప్షన్ 3 అనిబిసెంట్, ఆప్షన్ 4 సరోజినీ నాయుడు. మనకి ఐఎన్సీ యొక్క ప్రథమ మహిళ అంటున్నారు. ఇక్కడ ప్రథమ మహిళా అధ్యక్షురాలంటే మనం ఎవరిని చెప్పాలని చెప్పుకున్నాము? అనిబిసెంట్ గారిని చెప్పాలన్నమాట. ఎప్పుడు 1917లో కలకత్తాలో జరిగిన ఐఎన్సీకి ఈవిడ అధ్యక్షత వహించడం జరిగింది. అదే ఒకవేళ ప్రథమ భారతీయ మహిళ అని అంటే ఎవరి పేరు చెప్పాల్సి ఉంటుంది? సరోజినీ నాయుడు గారి పేరు చెప్పాలన్నమాట. ఈవిడ 1925లో కాన్పూర్ ఐఎన్సీకి అధ్యక్షత వహించడం జరిగింది సరోజినీ నాయుడు గారు. అలాగే మొత్తం ఐఎన్సీకి 3 మహిళలు మాత్రమే అధ్యక్షత వహించారు అని చెప్పుకున్నాం కదా. మూడవ మహిళా వ్యక్తి ఎవరు అనేసి చెప్పుకుంటే 1933లో నళిని సేన్ గుప్తా గారు. ఈ ఐఎన్సీ ఎక్కడ జరిగి ఉంటుందంటే మనకి కలకత్తాలోనే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద ఫేమస్ బయాలజిస్ట్ విత్ హూమ్ ద గాలపోస్ ఐలాండ్ ఈజ్ అసోసియేటెడ్. గాలపోస్ దీవులతో సంబంధం ఉన్న ప్రసిద్ధ జీవశాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 జోహాన్ గ్రెగర్ మెండల్, ఆప్షన్ 2 ఎర్నెస్ట్ హ్యాకిల్, ఆప్షన్ 3 కార్ల్ లిన్నేయస్, ఆప్షన్ 4 చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ గారు మనకి థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్, ఫాదర్ ఆఫ్ థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేసి చెప్తాం కదా. ఆ థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్ని మనకి గాలాపోగస్ దీవులలో సందర్శించిన తర్వాత అక్కడ రెవల్యూషన్స్ని చూసి ఎవాల్యుయేషన్, థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, విచ్ స్కీమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ద డెలివరీ ఆఫ్ ఎల్పిజి సిలిండర్స్ టు ద బిలో పావర్టీ లైన్ బీపీఎల్. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్, బిలో పావర్టీ లైన్, ఎల్పిజి సిలిండర్లను భారత ప్రభుత్వం ఏ పథకం ద్వారా అందిస్తుంది? ఆప్షన్ 1 నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, ఆప్షన్ 2 ఉజ్వల స్కీమ్, ఆప్షన్ 3 నేషనల్ హెల్త్ మిషన్, ఆప్షన్ 4 ఆయుష్మాన్. మనకి ఏ స్కీమ్ కింద ఇస్తుందని చెప్పుకున్నాము? ఉజ్వల స్కీమ్ కింద ఎల్పిజి సిలిండర్స్ అనేవి అందిస్తుంది. ఈ స్కీమ్ని ఎప్పుడు తీసుకొని వచ్చారని చెప్పుకున్నాం? 2016లో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే మొత్తం 2020 నాటికి 8 కోట్ల మందికి సిలిండర్లు అందజేయాలి, బిలో పావర్టీ లైన్ పీపుల్కి ఎల్పిజి సిలిండర్లు అనేది అందజేయాలి అన్న లక్ష్యంగా తీసుకొని వచ్చారు. అయితే 2021లో మళ్ళీ దీన్ని 1 కోటి మందికి పెంచారనమాట. 1 కోటి మందికి అదనంగా ఇవ్వాలనేసి ఉజ్వల 2.0 అని మళ్ళీ స్కీమ్ని లాంచ్ చేశారనేసి చెప్పుకున్నాం. ఇంతకీ ఏ మినిస్ట్రీ కింద ఈ స్కీమ్ పనిచేస్తుంది అనేసి చెప్పుకుంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో ఉజ్వల స్కీమ్ అనేది మనకి వర్క్ చేస్తుందన్నమాట. నెక్స్ట్, హూ ఈస్ ద రైటర్ ఆఫ్ ద ఇండియన్ డివైడెడ్. ఇండియన్ డివైడెడ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 ముల్కాజ్ రాజ్ ఆనంద్, ఆప్షన్ 2 రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 3 చౌదరి ఖలిక్వాజామాన్, ఆప్షన్ 4 ఖుష్వంత్ సింగ్. మనకి రాజేంద్ర ప్రసాద్ గారు రచించడం జరిగింది ఇండియా డివైడెడ్ అనే పుస్తకాన్ని. నెక్స్ట్, వేర్ డస్ బాసోహ్లీ పాష్మిన్ ఆరిజినేట్ ఫ్రమ్. బాసోహ్లీ పాష్మినా ఎక్కడ నుండి ఉద్భవించింది? అసలు ఏంటి బాసోహ్లీ పాష్మినా అనేసి చూసుకుంటే ఫస్ట్ చూడండి. ఆప్షన్ 1 కాశ్మీర్ లోయ, ఆప్షన్ 2 లడక్, ఆప్షన్ 3 జమ్మూ అండ్ కాశ్మీర్లోని కథువా జిల్లా, ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. మనకి ఈ బాసోహ్లీ పాష్మిన్ అనేది ఏంటంటే కనుక ఇది ఒక హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట. చేతితో వడికి తీస్తారు ఈ హ్యాండ్ క్రాఫ్ట్ని. ఈ క్రాఫ్ట్ అనేది మనకి ఎక్కడ ఆరిజినేట్ అయింది అని అంటే కనుక జమ్మూ కాశ్మీర్లోని కథువా డిస్టిక్లో ఆరిజినేట్ అయిందనమాట. అయితే దీన్ని ఈ పాష్మినా అనే గొర్రెల నుండి తీసిన మేకలండి, పాష్మినా అనే మేకల నుండి తీసిన ఉన్నితో చేయడం జరుగుతుంది ఆ క్రాఫ్ట్. కాబట్టే దీన్ని బాసోహ్లీ పాష్మినా అనేది చెప్తామన్నమాట. ఇది ఏంటంటే కనుక హ్యాండ్ క్రాఫ్ట్. దీనికి జిఐ ట్యాగ్ కూడా వచ్చిందనమాట. నెక్స్ట్, కింది వాటిలో దేనిని సూపర్ నెట్వర్క్ లేదా మెటా నెట్వర్క్ అని పిలుస్తారు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ ఏ సూపర్ నెట్వర్క్ ఆర్ మెటా నెట్వర్క్? ఆప్షన్ 1 సర్వర్, ఆప్షన్ 2 ఇంటర్నెట్, ఆప్షన్ 3 LAN, ఆప్షన్ 4 MAN. మనము ఇంటర్నెట్ని మెటా నెట్వర్క్ లేదా సూపర్ నెట్వర్క్ అనేసి పిలుస్తామన్నమాట. నెక్స్ట్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం తర్వాత భారత రాజ్యాంగం సభ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 సి రాజగోపాలాచారి, ఆప్షన్ 2 ఆచార్య నరేంద్రదేవ్, ఆప్షన్ 3 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనకి రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షునిగా వ్యవహరించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇక్కడ మనం చూసుకోవాలి, రాజ్యాంగ పరిషత్ అనేది మనకి 1946లో ఏర్పడడం జరిగింది. 1946లో మనకి జూలై అదేవిధంగా ఆగస్టు మధ్య ఎన్నికలు జరిగాయన్నమాట. మొట్టమొదటిసారి మొత్తము 389 స్థానాలకు ఎన్నికలు అనేవి జరిగాయి. తర్వాత మనకి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత మొత్తం 299 స్థానాలకు మాత్రమే ఎన్నికలు అనేవి జరిగాయి అన్నమాట. అయితే ముందు రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరున్నారంటే మనకి సచ్చిదానంద సిన్హా గారు ఉన్నారన్నమాట. తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా. అలాగే తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే ఫ్రాంక్ యాంథోనీ గారు ఉండడం జరిగింది. తర్వాత మనకి చెప్పుకున్నాం కదా 1946లో ఎన్నికలు అనేవి జరిగాయి రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి. మొత్తం 299 స్థానాలకు జరిగాయి అనేసి చెప్పుకున్నాం కదా. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మనకి ఏకగ్రీవంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది రాజ్యాంగ పరిషత్కి. శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యారన్నమాట. మరి శాశ్వత ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే కనుక ఏకగ్రీవంగానే ఈయన కూడా హెచ్సి ముఖర్జీ గారు ఎన్నికయ్యారు. అలాగే రాజ్యాంగ పరిషత్ యొక్క సలహాదారుగా ఎవరు ఎన్నికయ్యారు అంటే కనుక బిఎన్ రావు గారు రాజ్యాంగ పరిషత్ యొక్క సలహాదారుడుగా నియమితులవ్వడం జరిగింది. ఇదండి రాజ్యాంగ పరిషత్కి సంబంధించి. అయితే మనకి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఈయన రాజ్యాంగ పరిషత్లోని వివిధ కమిటీలు ఉంటాయన్నమాట. ప్రాథమిక హక్కుల కమిటీ, సలహా కమిటీ, డ్రాఫ్ట్ కమిటీ, ఇలాంటి కమిటీలన్నీ ఉంటాయన్నమాట. ఈశాన్య రాష్ట్రాల కమిటీ, అయితే మనకి ముసాయిదా కమిటీ లేదంటే కనుక డ్రాఫ్ట్ కమిటీ అనేసి చెప్తాం. ఈ కమిటీకి అధ్యక్షత వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినాన్షియల్ inclusion schemes was launched in June 2015 to promote the unorganized workforce to join the national pension scheme. అసంఘటిత శ్రామిక శక్తిని జాతీయ పెన్షన్ పథకంలో చేరేలా ప్రోత్సహించడానికి జూన్ 2015లో కింది ఆర్థిక చేరిక పథకాలలో ఏది ప్రారంభించబడింది? ఆప్షన్ 1 ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఆప్షన్ 2 అటల్ పెన్షన్ యోజన, ఆప్షన్ 3 ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఆప్షన్ 4 ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. మనకి అటల్ పెన్షన్ యోజన అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ అటల్ పెన్షన్ యోజన అంటే 2015లో దీన్ని తీసుకొని వచ్చాము. ఏంటి ఈ అటల్ పెన్షన్ యోజన అంటే మనకి 60 సంవత్సరాలు పైబడిన వారికి నెలకు 1000 నుండి 5000 వరకు పెన్షన్ అనేది చెల్లిస్తారనమాట. మామూలుగా పెన్షన్ అనేది మనకి ఈ సెక్యూర్డ్ పెన్షన్ అనేది ఇప్పుడు ఎంప్లాయీస్కి ఎలాగైతే రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ ఉంటుందో అలాగా అటల్ పెన్షన్ యోజన కింద అసంఘటిత కార్మికులకు కూడా ఈ పెన్షన్ అనేది ఇచ్చేలాగా గవర్నమెంట్ తీసుకొని వచ్చిన స్కీమ్ అనమాట. మరి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటున్నాము. ఈ స్కీమ్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఇందులో మొత్తం 482 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ 482 రూపాయల ప్రీమియం చెల్లించిన తర్వాత మనకి ఇది లైఫ్ ఇన్సూరెన్స్ డెత్ అంటే సాధారణ మరణానికి కూడా ఇది వర్తిస్తుందన్నమాట. 2 లక్షల రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే కనుక 18 నుండి 60 సంవత్సరాల వయసు గల వారు. మరి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇది కూడా మనకి బీమాకు సంబంధించిన స్కీమే అనమాట. ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమే. అయితే ఇది యాక్సిడెంటల్ డెత్స్కి ఇచ్చేది.
అకాల మరణం అని చెప్తాం కదా, ఈ యాక్సిడెంటల్ డెత్కి ఇస్తారనమాట. అయితే దీని కింద ప్రీమియంగా ఎంత మొత్తం చెల్లించాలి? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద అంటే కనుక 20 రూపాయల ప్రీమియం అనేది చెల్లిస్తే కనుక తర్వాత మనకి ఏదైనా అకాల మరణం సంభవించినట్లయితే వారికి 2 లక్షల మొత్తం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది మనకు తెలుసు, జీరో అకౌంట్స్ అని చెప్తాం కదా, అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక స్వావలంబన వైపు నడిపించే విధంగా తీసుకొని వచ్చిన స్కీమే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. అంటే ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. లావాదేవీలు అనేవి మనకి డిజిటల్గా జరగడానికి కారణము మెయిన్ ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమే అనమాట. ఓకే, మొత్తము ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 56 కోట్లకు పైగా అకౌంట్లను కలిగి ఉన్నారు ఇండియాలో 2025 నాటికి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అటల్ పెన్షన్ యోజన. ఈ అటల్ పెన్షన్ యోజన గురించి ఇంకొకటి చెప్పాలంటే, ఇక్కడ ఒకవేళ ఏ వ్యక్తి అయితే అటల్ పెన్షన్ యోజనకు అప్లై చేసుకొని ఉంటారో వారు ఒకవేళ వారికి మరణం సంభవించినట్లయితే వారి యొక్క మొత్తం తర్వాత తన భాగస్వామికి చెల్లించడం జరుగుతుందన్నమాట. అంటే మనం మంత్లీ ఇంత అమౌంట్ అనేసి పే చేయాల్సి ఉంటుంది. అదంతా తర్వాత మనం రిటైర్డ్ అయిన తర్వాత, అంటే 60 ఏళ్ళు పైబడిన తర్వాత, రిటైర్డ్ కాకపోయినా 60 ఏళ్ళు పైబడిన తర్వాత మనకి గవర్నమెంట్ అనేది నెలకి మన ప్రీమియం మొత్తాన్ని బట్టి 1000 రూపాయల నుండి 5000 వరకు ఇస్తుందన్నమాట. ఇది అటల్ పెన్షన్ యోజన స్కీమ్. నెక్స్ట్, న్యూఢిల్లీలోని ఇండియన్ గేట్ను ఎవరు రూపొందించారు? విచ్ ఆర్కిటెక్చర్ యాజ్ డిజైన్డ్ ద ఇండియా గేట్ ఇన్ న్యూఢిల్లీ? ఆప్షన్ 1 లే కోర్బోసియర్, ఆప్షన్ 2 ఆల్బర్ట్ స్పియర్, ఆప్షన్ 3 లారీ బేకర్, ఆప్షన్ 4 ఎడ్వర్డ్ లూటియన్స్. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అనమాట. ఎడ్వర్డ్ లూటియన్స్ గారు నిర్మించడం జరిగింది ఇండియన్ గేట్ని. ఇది 1921లో పునాది వేయబడింది. 1931 నాటికి పూర్తయిందనమాట. అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ ఇర్విన్ గారు దీన్ని ప్రారంభించారు. అయితే ఎందుకు దీన్ని నిర్మించామంటే కనుక ఫస్ట్ వరల్డ్ వార్ జరిగి ఉంటుంది కదా, ఆ ఫస్ట్ వరల్డ్ వార్లో మరణించిన బ్రిటిష్ అలాగే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్కి గుర్తుగా ఒక స్మారక చిహ్నం అనేది నిర్మించాలి అని చెప్పి ఇండియన్ గేట్ని మనం రూపొందించాము, ఇండియన్ గేట్ని నిర్మించుకున్నాము. నెక్స్ట్, ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్, హూ గేవ్ ద టర్మ్ హోమోసెఫినిస్? హోమోసెఫియన్స్ అనే పదాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్ 1 సి లిన్నేయస్, కార్ల్ లిన్నేయస్, ఆప్షన్ 2 డార్విన్, ఆప్షన్ 3 మిల్లర్, ఆప్షన్ 4 జీజే మెండల్. మనకి కార్ల్ లిన్నేయస్ గారు ఈ వర్డ్ని ఇచ్చారనమాట. ఈయన స్వీడిష్కి చెందిన వ్యక్తి, స్వీడన్ దేశానికి చెందిన సైంటిస్ట్, బాటనిస్ట్. ఆప్షన్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆప్షన్ 1 న్యూయార్క్, ఆప్షన్ 2 లాస్ బోనాస్, ఆప్షన్ 3 రోమ్, ఆప్షన్ 4 ప్యారిస్. మనకి లాస్ బానోస్లో ఉండడం జరిగిందనమాట వరి పరిశోధనా కేంద్రం, అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం. ఇది ఎక్కడ ఉందంటే కనుక మనీలా, ఫిలిప్పీన్స్ మనీలాలో ఉంటుంది. నెక్స్ట్, in which city is the headquarters of the Indira Gandhi National Center of Arts located? Indira Gandhi National Center for Arts ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 పూణే, ఆప్షన్ 2 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 కోల్కతా. మనకి న్యూఢిల్లీలో ఇది ఉందన్నమాట, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనే సెంటర్. అసలు ఏంటిది, ఇది ఎప్పుడు మనకు తీసుకొని వచ్చారంటే 1985లో దీన్ని స్థాపించడం జరిగింది. ఎందుకు దీన్ని నిర్మించారు? దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కనుక భారతదేశ సంస్కృతి అలాగే వారసత్వ సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వాటిపైన అధ్యయనం అనేది కూడా చేస్తుంది ఈ సంస్థ. అలాగే ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థ అనమాట. ఎక్కడ ఉంది అంటే కనుక ఇది న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. నెక్స్ట్, which of the following strait connect the Atlantic Ocean with the Pacific Ocean? కింది వాటిలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలిపే జలసంధి ఏది? ఆప్షన్ 1 మలక్కా జలసంధి, ద స్ట్రైట్ ఆఫ్ మలక్కా, ఆప్షన్ 2 డార్డిలెన్నెస్ జలసంధి, ద స్ట్రైట్ ఆఫ్ డార్డిలెన్నెస్, ఆప్షన్ 3 జలసంధుల జలసంధి, ద స్ట్రైట్ ఆఫ్ స్ట్రైట్స్, ఆప్షన్ 3 ఆప్షన్ 4 మాగెల్లన్ జలసంధి. మాగెల్లన్ జలసంధి అనేది మనకి అట్లాంటిక్ ఓషన్ని అలాగే పసిఫిక్ ఓషన్ని కలుపుతుందన్నమాట. ఇది మనకి
దక్షిణ చిలీలోనే నౌకాయానానికి అత్యంత అనుకూలమైన స్ట్రైట్ అన్నమాట. అత్యంత అనుకూలమైన జలసంధి దక్షిణ చిలీలో నౌకాయానానికి. మరి ఈ మలక్కా జలసంధి అంటున్నాం ఇక్కడ. ఈ మలక్కా జలసంధి అనేది మనకి సుమత్రా ద్వీపాన్ని, ఇండోనేషియాలో ఉంటుంది. ఈ సుమత్రా ద్వీపాన్ని అలాగే మలయా ద్వీపాన్ని కలుపుతుంది అన్నమాట. మరి ఇక్కడ డార్డినెల్లెస్ జలసంధి అనేది మనకి ఏజియన్ సముద్రాన్ని అలాగే మెడిటేరియన్ సముద్రాన్ని కలుపుతుంది అనమాట. మధ్యధరా సముద్రాన్ని కలుపుతుంది. ఇక్కడ జలసంధి అంటున్నాం కదా, అంటే ద స్ట్రైట్ ఆఫ్ స్ట్రైట్స్ అనేసి చెప్తున్నాం కదా. ఇది వచ్చేసి మనకి జిల్బర్ట్ జలసంధిని అలాగే హార్మోజ్ జలసంధిని కలుపుతుంది. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? ఆప్షన్ 1 హుకుమ్ సింగ్, ఆప్షన్ 2 రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 3 పురుషోత్తం టాండన్, ఆప్షన్ 4 జీవి మౌలాంకర్. మనకి జీవి మౌలాంకర్ గారు లోక్సభ యొక్క మొట్టమొదటి స్పీకర్ అన్నమాట. మనకి లోక్సభ ఎప్పుడు ఏర్పడిందని చెప్పుకున్నాం? 1952 ఏప్రిల్ 17వ తేదీన తొలి లోక్సభ అనేది ఏర్పడిందనమాట. అయితే మనకి ఈ సార్వత్రిక ఎన్నికలకు జరగకముందు కూడా రాజ్యాంగ పరిషత్ అనేది శాసనసభగా వ్యవహరించేది, అంటే లోక్సభగానే వ్యవహరించేది. రాజ్యాంగ పరిషత్తే నిర్వహించేదన్నమాట శాసనసభ వ్యవహారాలను కూడా. అప్పుడు కూడా మనకి జీవి మౌలాంకర్ గారే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 1946లో రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం అనేది జరిగి ఉంటుంది, డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 11 వరకు. తర్వాత చివరి సమావేశం అనేది 1950 జనవరి 22న చివరి సమావేశం అనేది జరుగుతుందన్నమాట. దాని తర్వాత మనకి ఈ రాజ్యాంగ పరిషత్తే శాసనసభగా కూడా వ్యవహరించింది, రాజ్యాంగ పరిషత్తే అలాగే రాజ్యసభగా కూడా వ్యవహరించింది అనేసి చెప్పుకోవచ్చు అన్నమాట. అప్పుడు కూడా మనకి జీవి మౌలాంకర్ గారే ఉన్నారు. అలాగే స్వాతంత్రం వచ్చి మనకి సార్వత్రిక ఎన్నికలు, మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత కూడా లోక్సభ స్పీకర్గా, ఫస్ట్ లోక్సభ స్పీకర్గా ఎవరు ఉన్నారంటే జీవి మౌలాంకర్ గారే ఉండడం జరిగింది. 4th ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆఫీస్ ప్యాకేజ్? కింది వాటిలో ఏది ఆఫీస్ ప్యాకేజ్ కాదు? ఆప్షన్ 1 WPS, ఆప్షన్ 2 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010, ఆప్షన్ 3 క్వాంటమ్, ఆప్షన్ 4 లిబ్రే. క్వాంటమ్ అనేది ఇక్కడ మనకి ఆఫీస్ ప్యాకేజ్లో భాగం కాదనమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ డాష్ ఇన్ 1921. 1921లో ఆల్బర్ట్ ఐన్స్టీన్కు ఏ అంశంపై నోబెల్ బహుమతి లభించింది? ఆప్షన్ 1 డాప్లర్ ఎఫెక్ట్, ఆప్షన్ 2 ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఆప్షన్ 3 థియరీ ఆఫ్ రియాలిటివిటీ, ఆప్షన్ 4 రేడియో యాక్టివిటీ. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గాను ఈయనకి 1921లో నోబెల్ అవార్డు రావడం జరిగిందనమాట. ఫిజిక్స్ విభాగంలో. ఏ విభాగంలో వచ్చిందంటే కనుక ఫిజిక్స్ ఈ విభాగంలో రావడం జరిగింది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారికి. నెక్స్ట్, విచ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ ద హోమ్ ఫర్ ఏషియాటిక్ లైన్స్? ఆసియా సింహాలకు నిలయంగా ఏ భారతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 గిర్, ఆప్షన్ 2 సరిస్కా, ఆప్షన్ 3 కన్హా, ఆప్షన్ 4 బాంధవ్గర్. గిర్ నేషనల్ పార్క్ అనేది మనకి ఏషియాటిక్ లైన్స్ యొక్క నిలయంగా పిలుస్తామన్నమాట. ఇది ఎక్కడుందంటే కనుక గుజరాత్లో ఉంది. అలాగే కన్హా నేషనల్ పార్క్ ఇది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంటుందన్నమాట. సరిస్కా నేషనల్ పార్క్ ఇది వచ్చేసి మనకి బెంగాల్ టైగర్స్, లెపర్డ్స్ ఇలాంటి వాటికి ఫేమస్ అనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే కనుక రాజస్థాన్లో ఉండడం జరిగింది. బాంధవ్గర్ కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్, హూ wrote the famous బాంగ్లా నోవెల్ పతార్ పంచాలి? ప్రసిద్ధ బాంగ్లా నవల పతేర్ పంచాలిని ఎవరు రచించారు? ఆప్షన్ 1 బంకిం చంద్ర చట్టోపాధ్యాయ్, ఆప్షన్ 2 విభూతి భూషణ్ బందోపాధ్యాయ్, ఆప్షన్ 3 శరత్ చంద్ర చట్టోపాధ్యాయ, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు ఈ పతేర్ పాంచాలిని రచించడం జరిగింది. తర్వాత దీన్నే మనకు సత్యజిత్ రే గారు ఫిల్మ్గా
తీశారు, సత్యజిత్ రే ఫిల్మ్గా రూపొందించారనమాట. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ బ్యాగ్డ్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ మీనా గుర్జారీ ఇన్ 1975? 1975లో మీనా గుర్జారీ ఉత్తమ నటి అవార్డును కింది నృత్య కళాకారులలో ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ 1 సోనాల్ మాసింగ్, ఆప్షన్ 2 సితారాదేవి, ఆప్షన్ 4 శోభనా నారాయణ, ఆప్షన్ 3 శోభనా నారాయణ, ఆప్షన్ 4 మల్లికా సారాభాయ్. మల్లికా సారాభాయ్ గారు మనకి ఈ మీనా గుర్జారీ ఉత్తమ నటి అవార్డును గెలుచుకోవడం జరిగింది 1975లో. అయితే ఈవిడ మనకి క్లాసికల్ డాన్సర్ అనమాట మల్లికా సారాభాయ్ గారు. సోనాల్ మాన్సింగ్ గారు చూసుకుంటే కనుక భరతనాట్యం అలాగే ఒడిస్సీ క్లాసికల్ డ్యాన్స్లో ఫేమస్ పర్సన్ అనమాట. సితారాదేవి గారు వచ్చేసి కథక్ కళాకారిణి. అలాగే శోభనా నారాయణ గారు, ఈవిడ కూడా మనకి కథక్లో ఫేమస్ పర్సనాలిటీ. అయితే ఈవిడకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగిందండి శోభనా నారాయణ గారికి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ మెడిటేరియన్ సీ? మధ్యధరా సముద్రంలో అతిపెద్ద ద్వీపం ఏది? ఆప్షన్ 1 మాల్టా, ఆప్షన్ 2 వాలెట్టా, ఆప్షన్ 3 సిసిలీ, ఆప్షన్ 4 క్రీట్. సిసిలీ ఐలాండ్ అనేది మనకి మధ్యధరా సముద్రంలో అతిపెద్ద ద్వీపం అనమాట. ఇది ఇటలీకి దక్షిణ తీరంలో ఉంటుంది సిసిలీ ఐలాండ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా మౌంట్ ఎట్నా అనేసి, అది కూడా ఈ సిసిలీ ఐలాండ్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద బొటానికల్ నేమ్ ఆఫ్ కామన్ వీట్? సాధారణ గోధుమల శాస్త్రీయ నామం ఏమిటి? ఆప్షన్ 1 హైబిస్కస్ రోజా సినెన్సివ్, ఆప్షన్ 2 క్రిటికమ్ ఈస్టివం, ఆప్షన్ 3 జియామేస్, ఆప్షన్ 4 బ్రాసికా కాంప్రెస్టిన్. మనకి క్రిటికమ్ ఈస్టివం అనేది కామన్ వీట్ యొక్క సైంటిఫికల్ నేమ్ అన్నమాట. మరి హైబిస్కస్ రోజా సినెన్సివ్ అనేది మందారం యొక్క బొటానికల్ నేమ్ లేదా సైంటిఫిక్ నేమ్. మరి జియామేస్ అనేది ఏంటంటే కనుక ఇది మనకి ఒక కార్న్. అలాగే బ్రాసికా కాంప్రెస్టిన్ అనేది ఆవాల యొక్క సైంటిఫిక్ నేమ్ అన్నమాట. నెక్స్ట్, గల్ఫ్ స్ట్రీమ్ ఎమినేట్ ఫ్రమ్ ద గల్ఫ్ ప్రవాహాలు ఈ కింది గల్ఫ్ నుండి ప్రవహిస్తాయి. ఆప్షన్ 1 కువైట్, ఆప్షన్ 2 ఒమన్, ఆప్షన్ 3 మెక్సికో, ఆప్షన్ 4 సౌదీ అరేబియా. మనకి గల్ఫ్ ప్రవాహాలు ఇవి వచ్చేసి ఉష్ణ ప్రవాహాలు అనమాట. ఈ గల్ఫ్ ప్రవాహాలు అనేవి మెక్సికో నుండి ఉద్భవించడం జరుగుతుంది. ఏ గల్ఫ్ నుండి ప్రవహిస్తాయంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుండి రావడం జరుగుతుంది అనమాట. ఇవి తమ దిశను మార్చుకొని నార్త్ యుఎస్ఏ ఉత్తర అమెరికా వైపున మల్లుతాయి. Which one of the following program is associated with the development of road transport in India? కింది కార్యక్రమాలలో ఏది భారతదేశంలో రోడ్డు రవాణా అభివృద్ధికి సంబంధించినది? ఆప్షన్ 1 గోల్డెన్ క్వాడ్రిలేటరల్, ఆప్షన్ 2 NRHM, ఆప్షన్ 3 NREGP, ఆప్షన్ 4 MG నరేగా. ఇక్కడ MG నరేగా ఉండాలండి. మనకి ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనేది 1995లో తీసుకొని వచ్చారనమాట. ఏంటి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనేసి చూసుకుంటే ఇది కోల్కతా అలాగే బాంబే, కోల్కతా, ఢిల్లీ, చెన్నైని కలిపే ఒక హైవే అన్నమాట. దీన్ని మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ NRHM అంటే కనుక నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేసి, మరి NREGP అంటే కనుక నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనమాట. దీన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు అంటే మనకి 2005లో తీసుకొని రావడం జరిగింది ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది. తర్వాత దీన్నే మనకి 2009లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా తీసుకొని రావడం జరిగింది. MG నరేగా అనేసి చెప్తామన్నమాట. అయితే ఇందులో భాగంగా మనకి 100 రోజుల పని ఉపాధి హామీ, వేతన ఉపాధి హామీ అనేది కల్పించాలి గ్రామీణ ప్రాంతాల్లో అనేసి ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కువ వేజెస్ ఇస్తుంది ఏ స్టేట్ అని అంటే కనుక హర్యానా
ఒక రోజుకు 400 రూపాయల కూలి అనేది ఇస్తుందన్నమాట. మరి ఏపీ ఎంత ఇస్తుంది అనేసి అంటే కనుక ఏపీ తెలంగాణలు పెంచిన వేతనాలతో కలిపి 307 రూపాయలు డైలీ వేజ్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ స్కీమ్ కింద మనకి స్టేట్కి అలాగే సెంట్రల్కి ఫండ్స్ ఎలాగా ఉంటాయి, నిధులు ఏ విధంగా ఉంటాయనే చూసుకుంటే 60:40గా ఉంటాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ మనకి 60% నిధులు భరిస్తే మిగతా 40% స్టేట్స్ భరించాల్సి ఉంటుంది ఈ స్కీమ్ కింద. ఓకే, నెక్స్ట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ వాజ్ హ్యాంగ్డ్ ఫర్ డాష్. రామ్ ప్రసాద్ బిస్మిల్ను ఏ కారణానికి ఉరితీశారు? ఆప్షన్ 1 చెట్గావ్ ఆయుధశాల దాడి కారణంగా, ఆప్షన్ 2 కాకోరి రైలు దోపిడీ, ఆప్షన్ 3 మీరట్ కుట్ర, ఆప్షన్ 4 లాహోర్ కుట్ర. మనకి కాకోరి ట్రైన్ రాబరీ ఇది ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాము? 1925 ఆగస్టు 29న జరిగి ఉంటుందన్నమాట. ఇది ఎందుకు అసలు ఈ కాకోరి ట్రైన్ కుట్ర కాకోరి రైలు దోపిడీ అనేది జరిగింది అనేది చూసుకుంటే కనుక మనకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కోసం నిధులు అనేవి తక్కువ ఉండడంతో వీళ్ళు ఈ కాకోరి ట్రైన్ రాబరీ అనేది చేస్తారనమాట. ఎవరెవరు? రామ్ ప్రసాద్ బిస్మిల్, అలాగే మనకి ఈయనతో పాటు అష్ఫాక్ ఉల్లా ఖాన్, అలాగే చంద్రశేఖర్ ఆజాద్. ఇలాంటి కొంతమంది వ్యక్తులంతా కలిసి ఈ కాకోరి ట్రైన్లో నగలు అలాగే డబ్బు అనేది దోచుకోవడం జరుగుతుంది. ఇది 1925 ఆగస్టు 29న జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కక్షలో ప్రవేశపెట్టబడిన మొదటి భారతీయ ఉపగ్రహం పేరు ఏమిటి? వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్డ్ ఇంటూ ద ఆర్బిట్? ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 కల్పన, ఆప్షన్ 3 భాస్కర, ఆప్షన్ 4 రోహిణి. మనకి ఆర్యభట్ట అనే ఫస్ట్ శాటిలైట్ని మనము ఇండియా నుండి ఉపగ్రహాన్ని పంపించామన్నమాట స్పేస్లోకి. అయితే ఇది మనకి 1975లో పంపించడం జరిగింది. ఇస్రో నుంచి కాదండి. ఎక్కడి నుండి అంటే కనుక సోవియట్ యూనియన్ నుండి దీన్ని ప్రయోగించామన్నమాట. అయితే ఈ ఆర్యభట్ట అనేది దీనికి ఈ పేరు ఎందుకు పెట్టుకున్నామంటే కనుక మనకి భారతదేశ ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త గుర్తుగా ఈ పేరును పెట్టడం జరిగింది ఆ శాటిలైట్కి, ఆర్యభట్ట అనేసి. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్? కింది వాటిలో ఏది భారత స్వాతంత్ర పోరాటంతో సంబంధం కలిగి లేదు? ఆప్షన్ 1 క్రిప్స్ మిషన్, ఆప్షన్ 2 న్యూ డీల్, ఆప్షన్ 3 సైమన్ కమిషన్, ఆప్షన్ 4 వెబెల్ ప్లాన్. ఇక్కడ మనకి ఈ క్రిప్స్ రాయబారం అనేది ఎప్పుడు జరిగి ఉంటుంది అంటే కనుక 1942లో ఈ క్రిప్స్ మిషన్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదండి. న్యూ డీల్ అనేది అసలు మనకి సంబంధమే లేదు స్వాతంత్ర పోరాటానికి, ఇండియన్ ఇండిపెండెన్స్కి, ఆ న్యూ డీల్కి. ఈ క్రిప్స్ మిషన్ అనేది 1942లో తీసుకొని వచ్చి ఉంటారు. అసలు ఏంటి క్రిప్స్ మిషన్ అనేసి చెప్పుకుంటే కనుక మనకి స్వయం ప్రతిపత్తిని ఇస్తాము, మీకు ఇండియాకు స్వయం ప్రతిపత్తిని అనేది ఇస్తామన్నమాట, డామినెంట్ స్టేటస్ అనేది ఇస్తాము అనేసి చెప్తారు. దాన్ని ఒప్పుకోకుండా మన వాళ్ళు ఈ క్రిప్స్, ఇందులో ఎవరెవరు ఈ క్రిప్స్ మిషన్లో ఉంటారంటే కనుక బ్రిటిషర్స్, లార్డ్ క్రిప్స్, అలాగే లారెన్స్ అలెగ్జాండర్ అనే వ్యక్తులు కమిటీనే అలెగ్జాండర్ వీరు సభ్యులుగా ఈ క్రిప్స్ మిషన్ అనేది ఏర్పడి ఉంటుంది. 1942లో ఏర్పడి ఉంటుందన్నమాట. అయితే ఇది సెకండ్ వరల్డ్ వార్కి ఇండియన్స్ని అందులో ఆర్మీగా పనిచేయడం కోసము మేము మీకు స్వయం ప్రతిపత్తి అనేది మీకు ఇస్తాము అనేసి చెప్పి అనౌన్స్ చేసిన మిషనే ఈ క్రిప్స్ మిషన్ అన్నమాట. మనం దానికి ఒప్పుకోలేదు. నెక్స్ట్ సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ అనేది మనకి 1927లో వచ్చి ఉంటుంది. ఈ సైమన్ కమిషన్ ఎందుకు తీసుకొని వచ్చారంటే 1919 భారత ప్రభుత్వ చట్టము దీనిలోని లోపాలను సవరించడం కోసం ఈ సైమన్ కమిషన్ అనేది వేసుంటారు. అయితే ఈ సైమన్ కమిషన్లో ఉన్న మొత్తం 6 మంది సభ్యులు కూడా బ్రిటిషర్సే ఉంటారు, ఇండియా వాళ్ళు ఉండరు. దాంతో మనం మన ప్రాబ్లమ్స్ ఏంటో వీళ్ళకి చెప్పినా కూడా అర్థం చేసుకునే సిచ్యువేషన్స్లో వీళ్ళు ఉండరనమాట, ఆ 6 మంది బ్రిటిషర్స్. కాబట్టి సైమన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ మన వాళ్ళు చేసినవే సైమన్ కమిషన్ ఉద్యమాలు అనమాట. నెక్స్ట్ వెబెల్ ప్లాన్. ఈ వెబెల్ ప్లాన్ అనేది మనకి 1945లో
తీసుకొని వచ్చారు. వెవెల్, అప్పటి వైస్రాయ్ అయిన వెవెల్ గారు ఈ వెవెల్ ప్లాన్ అనేది ప్రవేశపెట్టారనమాట. ఇది కూడా మనకి ఏంటంటే కనుక రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు పాల్గొనాలి అనేసి ఈ వెవెల్ ప్లాన్ని తీసుకొని వచ్చారు. దీంట్లో ఏమని చెప్తారంటే, మీరు మీ రాజ్యాంగ రచన కోసము, రాజ్యాంగ సంస్కరణల కోసము ఒక కమిటీని అనేది ఏర్పరచుకోండి. ఆ కమిటీలో తాత్కాలిక అధ్యక్షుడిగా మేము ఉంటాము, అంటే వైస్రాయ్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే అందులో ఇంకొక సభ్యులుగా ఎవరు ఉంటారు అనేసి అంటే కనుక యుద్ధానికి సంబంధించి యుద్ధ వ్యవహారాలు చూసే సైన్యాధిపతి కూడా అందులో మెంబర్గా ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా భారతీయులే ఉండండి అనేసి చెప్పి తీసుకొని వస్తారు ఈ వెవెల్ ప్లాన్ని. దీన్ని కూడా వ్యతిరేకించడం జరుగుతుందన్నమాట. మనం ఈ కార్యనిర్వాహక కమిటీకి వైస్రాయ్ అధ్యక్షుడిగా ఉంటే ఇంకా మేమంతా ఎందుకు అనేసి వ్యతిరేకతను తీసుకొని వచ్చారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. భారత స్వాతంత్ర పోరాటాలతో సంబంధమే లేనిది న్యూఢిల్లీ. నెక్స్ట్, హూ ప్రపోజ్డ్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్? గ్రహచలన నియమాలను ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ 1 ఐజాక్ న్యూటన్, ఆప్షన్ 2 జోహన్నెస్ కెప్లర్, ఆప్షన్ 3 గెలీలియో, ఆప్షన్ 4 వెవెల్ ప్లాన్. సారీ, ఇది మిస్టేక్ అండి. ఆప్షన్ 4 రోగర్ బ్యాకాన్. ఇక్కడ మనకి ఎవరు తీసుకొని వచ్చారంటే ఈ గ్రహణ చలన నియమాలను ఆప్షన్ 2 జోహన్నెస్ కెప్లర్ గారు ప్రతిపాదిస్తారన్నమాట. అసలు ఏంటి నియమాలు అంటే కనుక మొత్తం 3 నియమాలను ఆయన ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ మొదటి నియమం ఏంటంటే కనుక సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి తిరుగుతున్నాయి, అవి కూడా దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నాయి అనేసి చెప్తాడనమాట. దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి, సూర్యుని చుట్టూ ప్లానెట్స్ అనేవి తిరుగుతున్నాయి అని. అంతకుముందు మనకి సూర్యకేంద్రక సిద్ధాంతము, భూకేంద్రక సిద్ధాంతము ఇలాంటివన్నీ చాలా సిద్ధాంతాలు వచ్చి ఉంటాయి. వాటిని అన్నీ అపోజ్ చేస్తూ ఈ సిద్ధాంతం అనేది వచ్చిందనమాట. సూర్యుడు సెంటర్లో ఉంటాడు, మిగిలిన గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి అనేసి చెప్తుంది ఒకటవ నియమం. రెండవ నియమం అనేది ఏమని చెప్తుందంటే, సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు గ్రహాలు వేగంగాను, సూర్యునికి దూరంగా ఉన్నప్పుడు గ్రహాలు నెమ్మదిగాను కదులుతూ ఉంటాయి. దగ్గరగా ఉన్నప్పుడేమో ఇది సూర్యుడు అనుకోండి, ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడేమో స్పీడ్గా తిరుగుతుంటాయి అన్నమాట. అలాగే సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడేమో మెల్లగా తిరుగుతూ ఉంటాయి అనేసి రెండవ సిద్ధాంతాన్ని చెప్పాడనమాట. అలాగే మూడవ నియమం ఏంటి అంటే కనుక సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్న ఈ గ్రహాలు తమ కక్షా పరిధి అలాగే గ్రహాల యొక్క ఈ రొటేషన్ ఉంటుంది కదా, గ్రహాలు తిరిగే కాలంకి అనుపాత సంబంధం అనేది కలిగి ఉంటుంది అనేసి చెప్తుందన్నమాట. అంటే ఏం లేదండి, ఇక్కడ ప్లానెట్స్ ఉంటాయి కదా, ఈ ప్లానెట్స్ అన్నీ సూర్యుని చుట్టూ రొటేట్ అయ్యేటప్పుడు వాటి యొక్క కాలం అనేది దగ్గరగా ఉన్నప్పుడు వేగంగా వస్తుంటే కాలం అనేది తగ్గుతుంది, దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ కాలంని తీసుకుంటాయి. అంటే రెండవ దాన్నే అపోజ్ చేస్తూ చెప్తారనమాట. అనులోమానుపాత సంబంధము అనేది ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది ఇది అనేసి చెప్తారు. ఈ 3 నియమాలు అనేవి మనకి కెప్లర్ గారు చెప్పారు. నెక్స్ట్, ప్రపంచంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? విచ్ కంట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్? ఆప్షన్ 1 వియత్నాం, ఆప్షన్ 2 కొలంబియా, ఆప్షన్ 3 బ్రెజిల్, ఆప్షన్ 4 ఇండియా. మనకి బ్రెజిల్ అనేది టాప్ పొజిషన్లో ఉందన్నమాట కాఫీ ప్రొడక్షన్లో. మరి సెకండ్ ప్లేస్లో వచ్చేసి వియత్నాం ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసి కొలంబియా ఉంది. ఇండియా ర్యాంక్ ఎంత కాఫీ ప్రొడక్షన్లో అని చూసుకుంటే కనుక 7th ప్లేస్లో ఇండియా ఉందన్నమాట. ఇండియా ర్యాంక్ వచ్చేసి 7th. ఇండియాలో ఏ స్టేట్స్ టాప్లో ఉన్నాయంటే కర్ణాటక ఫస్ట్, మనకి కర్ణాటక ఉంది. సెకండ్ వచ్చేసి కేరళ, థర్డ్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్, which one of the following ports is not located on the eastern coast of India? కింది వాటిలో ఏ ఓడరేవు భారతదేశ తూర్పు తీరంలో లేదు? ఆప్షన్ 1 ట్యూటికోరిన్, ఆప్షన్ 2 కాండ్లా, ఆప్షన్ 3 పారాదీప్, ఆప్షన్ 4 హల్దియా. ఇక్కడ మనకి కాండ్లా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది గుజరాత్ పశ్చిమ తీరంలో ఉంటుంది ఈ కాండ్లా పోర్ట్ అనేది. ఈ ట్యూటికోరిన్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే తమిళనాడులో ఉంటుందన్నమాట. ఈ పారాదీప్ అనేది దేనికి వస్తుందంటే ఒడిషా. అలాగే హల్దియా, ఈ హల్దియా అనేది మనకి వెస్ట్ బెంగాల్ పోర్ట్కి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి తూర్పు తీరంలో ఉన్నవి. కాండ్లా వచ్చేసి గుజరాత్ తీరంలో అంటే పశ్చిమ తీరంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్, తక్లమకాన్ ఎడారి ఏ దేశంలో ఉంది? ఇన్ విచ్ కంట్రీ ఈజ్ ద తక్లమకాన్ డెజర్ట్ లొకేటెడ్? ఆప్షన్ 1 ఇరాక్,
ఆప్షన్ 2 యెమెన్, ఆప్షన్ 3 మంగోలియా, ఆప్షన్ 4 చైనా. మనకి చైనాలో ఉందన్నమాట. ఏ రీజన్లో వస్తుందంటే చైనాలో కూడా జిన్జియాంగ్ అనే రీజన్కి ఈ తక్లమకాన్ డెజర్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్, హూ ఈజ్ ద క్రెడిటెడ్ విత్ డెవలపింగ్ సి లాంగ్వేజ్? సి భాషను అభివృద్ధి చేసిన ఘనత ఎవరికి ఉంది? ఆప్షన్ 1 డెన్నిస్ రిచీ, ఆప్షన్ 2 స్టీవ్ రోజర్స్, ఆప్షన్ 3 బిల్ గేట్స్, ఆప్షన్ 4 యశ్వంత్ కనెట్కర్. మనకి డెన్నిస్ రిచీ గారు దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సి లాంగ్వేజ్ని ఎక్కడ అంటే కనుక బెల్ ల్యాబ్స్లో దీన్ని డెవలప్ చేస్తారు. నెక్స్ట్, విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గేవ్ ద డైరెక్ట్ ప్రెసిడెన్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్? ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చిన రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ 1 42, ఆప్షన్ 2 44, ఆప్షన్ 3 55, ఆప్షన్ 4 43. మనకి 42వ రాజ్యాంగ సవరణ అనేది ప్రాథమిక హక్కులను మించి ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటుందన్నమాట. ఏ విధంగా చెప్తాము ఇదంటే కనుక ప్రాథమిక హక్కులు అనేవి పౌరులకు ఏమేం హక్కులు ఉన్నాయి అని తెలియజేస్తే ఆదేశిక సూత్రాలు అనేవి, ఈ ఆదేశిక సూత్రాలు మనకి ఎన్నవ భాగంలో ఉన్నాయి కాన్స్టిట్యూషన్లు అనేది చూసుకుంటే కనుక 4వ భాగంలో ఉంటాయన్నమాట. ప్రాథమిక హక్కులు అనేవి పౌరులకు హక్కులను కల్పిస్తే వాటిని ఎలా అమలు పరచాలి అనేసి చెప్పేవే మనకి ఆదేశిక సూత్రాలు అన్నమాట. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటి ప్రాధాన్యత అనేది పెరిగింది కొంచెం అనేసి చెప్పొచ్చు. ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము ఏమేమి చేర్చుకున్నాము అంటే కనుక 39A. ఈ 39A ఏం చెప్తుందంటే కనుక ఉచిత న్యాయము, ఉచిత సలహాలు అనేవి పౌరులకు అందించాలి అనేసి చెప్తుంది. అలాగే 43A, ఈ 43A అనేది మనకి ఏం చెప్తుంది అంటే కనుక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యాన్ని కల్పించాలి అనేసి 43A అనేది చెప్తుంది. అలాగే 48A వీటిని చేర్చుకున్నాం. 48A ఏం చెప్తుందంటే పర్యావరణం అలాగే వన్యప్రాణులకు సంబంధించి సంరక్షణ అనేది చేపట్టాలి అనేసి 48A అనేది చెప్తుందన్నమాట. ఇది ఆదేశిక సూత్రాలకు సంబంధించి. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.